హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జితు నాయుడు క్రియేషన్స్. ఆగండి ఆగండి, పడేస్తున్నారా? బీరకాయ తొక్కలతో కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయండి. మనం బీరకాయ తొక్కలతో పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఏమీ అవసరం లేదండి. చాలా తక్కువ వస్తువులే, మన ఇంట్లో ఉన్న ఈ వస్తువులతోటే బీరకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు. ముందుగా బీరకాయ తొక్కలను శుభ్రంగా కడిగి వాడేసి పక్కన ఉంచండి. అలాగే మనం తీసుకున్న ఈ వస్తువులతోటి చక్కనైన కమ్మనైన బీరకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా టమాటాలని సన్నగా తరుక్కొని, మనం 4 టమాటాలు అయితే తీసుకుంటున్నామండి. టమాటా ఎక్కువ వేసుకుంటే కమ్మగా టమాటా పచ్చడి టేస్ట్ వస్తుంది. బీరకాయ తొక్కలంటే విడిగా అంటే పిల్లలు తినరు కదండి, అందుకే టమాటాతో యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలు, అవి సన్నగా ముక్కలు తరుక్కొని ఒక బాండీలో కొద్దిగా నువ్వుపప్పు వేసుకొని, కమ్మదనం వస్తుందండి నువ్వుపప్పు వేసుకుంటే. నువ్వుపప్పు దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నువ్వుపప్పు పక్కకు తీసుకున్నాక సేమ్ అదే బాండీలో కొద్దిగా ఆయిల్ పోసి మనం ముందుగా తాలింపు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ తాలింపు లాస్ట్ అయినా కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ముందుగానే తాలింపు పక్కకు తీసుకుంటున్నాను, చల్లారుతుందండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రబ్బలు ఇవి వేసి వేయించుకొని ఇది కూడా ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలండి. తర్వాత మనం ఆయిల్ వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఇవి హీట్ అయ్యాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న బీరకాయ తొక్కల్ని, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు, సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గబెట్టుకోవాలి. అవి బాగా మగ్గాక వాటిని కూడా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇంతలోగా ఇవి మగ్గేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుపప్పుని మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్లా చేసుకోవాలి. ఆ పౌడర్ పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇవి చల్లారాక మగ్గబెట్టిన మిశ్రమాన్ని చూసుకుంటే పూర్తిగా మగ్గి బీరకాయ తొక్క ముక్క అయ్యేటట్టు మగ్గాలండి. మనకు తెలుస్తుంది. అది పక్కన పెట్టి చల్లార్చాక దాన్ని కూడా మిక్సీలో వేసుకొని కచ్చా విచ్చాగా మిక్సీ పట్టాలి. అవంతా ఒక బౌల్లోకి తీసుకొని ఆ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని, ముందుగా మనం పొడి చేసుకున్న నువ్వుపిండి మిశ్రమాన్ని, అలాగే తాలింపు వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకున్నాక అది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి. అంతే, గుమగుమలాడే బీరకాయ తొక్కల పచ్చడి రెడీ అండి. చాలా బాగుంటుందండి. ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి.